ఒకరి వల్ల ఒక రాష్ట్రం, ఒక తరం, 5 కోట్ల మంది ఇంతగా నష్టపోయిన సందర్భం భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ఒక దుర్మార్గుడు వస్తే, ఒక అసమర్థుడు వస్తే కొంతవరకు నష్టపోతాం, కానీ ఒక దుర్మార్గుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి వచ్చినప్పుడు తిరిగి కోలుకోలేని నష్టాన్ని మనం పడ్డామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో అందరూ బాధితులే, అవునా కాదా? మీరందరూ కూడా బాధితులే, అవునా కాదా? బాధితులు అనుకుంటే చేలిపోయేకెత్తండి. నేను కూడా బాధితుడిని. వేదిక పైన బాధితులే. కొంతమంది ఎక్కువ రోజులు జైలుకు పోవచ్చు, కొంతమంది తక్కువ రోజులు జైలుకు పోవచ్చు. పోలీస్ స్టేషన్ పోనడు లేడు. ఏంటి అన్యాయం అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ప్రజాస్వామ్యంలో నిద్ర లేని రాత్రులు గడిపాం, భయంకరమైన కాల రాత్రులు గడిపాం. ఏంటి అరాచకం? ఈ అరాచక పాలనకు చమర గీతం పాడాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కదలిరా కదలిరా